బాస్ వైభవ్ సూర్యవంశీ తుఫాన్ బ్యాటింగ్తో చెలరేగిపోయాడు. ఐపీఎల్ చరిత్రలో ఎవ్వరూ సాధించలేని రికార్డు నెలకొల్పాడు. ఆ తర్వాత విచిత్రమైన సైన్తో ఎవరికి చూపిస్తూ తన హాఫ్ సెంచరీ సెలబ్రేట్ చేశాడు. అవును బాస్, వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్ల ఈ కుర్రాడు క్రికెట్ దిగ్గజాలు కూడా సాధించలేని కాదు ఎవ్వరూ ఊహించలేని రికార్డు నెలకొల్పి క్రికెట్ ఫ్యాన్స్ని సంభ్రమాశ్చర్యాలకి గురిచేశాడు. మరి ఆ స్టన్నింగ్ రికార్డ్ ఏంటో తెలుసుకునే ముందు ఫస్ట్ వైభవ్ చేసిన విధ్వంసం గురించి తెలుసుకోండి బాస్. ఇది మామూలు విధ్వంసం కాదు బాస్, ఇది వైభవ్ సూర్యవంశీ విలయ తాండవం. ఎల్ఎస్జీ బౌలర్స్పై కొంచెం కూడా కనికరం లేకుండా అతి దారుణంగా కుమ్మేశాడు వైభవ్. 221 పరుగుల టార్గెట్ ఛేదనలో వైభవ్ లక్నో బౌలర్స్పై విరుచుకుపడి వీర విహారం చేసేశాడు. ఫస్ట్ 10 బంతుల్లో కేవలం 5 రన్స్ మాత్రమే చేసిన వైభవ్ ఆ తర్వాత ఒక్కసారిగా జూలు విదిల్చి బ్యాట్తో బీభత్సం సృష్టించాడు. ఎడా పెడా బౌండరీల మోత మోగించాడు. మంచినీళ్లు తాగినంత ఈజీగా సిక్స్లతో చెలరేగిపోయాడు. స్కోర్ బోర్డ్ని పరిగెత్తించడం కాదు బాస్, జెట్ స్పీడ్తో దూసుకెళ్లేలా చేశాడు. 10 బంతుల్లో 5 రన్స్తో ఉన్న సూర్యవంశీ 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాధేశాడు. ఆ తర్వాత ఓ డిఫరెంట్ స్టైల్ సిగ్నేచర్తో సెలబ్రేట్ చేశాడు. అసలు ఆ సెలబ్రేషన్కి మీనింగ్ ఏంటో తెలుసా బాస్? చాలామంది ఆ సెలబ్రేషన్ చూసి షాక్ అయ్యారు. అసలు ఆ సైన్ ఏంటి అని. యాక్చువల్గా వైభవ్ పెట్టిన ఆ సింబల్ మీనింగ్ ఏంటంటే అది ఏ సింబల్. నా బ్యాటింగ్ A+ క్వాలిటీతో జరుగుతుంది అని ప్రపంచానికి చెప్పాడు. అయితే బాస్, ఇక్కడ మరో విషయం చెప్పాలి. వైభవ్ 23 బంతుల్లో హాఫ్ సెంచరీ కొట్టాడని చెప్పాను కదా. అయితే ఈ హాఫ్ సెంచరీ సూర్యవంశీ కెరీర్లో స్లోయెస్ట్ 50 అంటేనే అర్థం చేసుకోండి సూర్యవంశీ సునామీ ఎలా కొనసాగుతుందో అని. బాస్, వైభవ్ హాఫ్ సెంచరీ కొట్టాక కూడా ఎక్కడా తగ్గలేదు. లక్నో బౌలర్స్కి ఒక్కొక్కరికి చుక్కలు చూపించేశాడు. మయాంక్ యాదవ్ని చితక్కొట్టాడు, ప్రిన్స్ యాదవ్ని చితక్కొట్టాడు, ఆకాశ్ సింగ్ని చితక్కొట్టాడు. ఇలా ఎవరిని వదిలిపెట్టకుండా పిచ్చి కొట్టుడు కొట్టాడు వైభవ్ సూర్యవంశీ. ఇలా తన విధ్వంసకర బ్యాటింగ్తో ఐపీఎల్ చరిత్రలో ఏ బ్యాటర్ కూడా నెలకొల్పని రికార్డ్ని నెలకొల్పాడు. వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్లో ఇప్పటివరకు 53 సిక్స్లు బాధేశాడు. ఐపీఎల్ హిస్టరీలో ఇప్పటివరకు ఏ ఇండియన్ బ్యాటర్ కూడా ఒక సీజన్లో 50 సిక్స్లు బాధలేదు. అలాంటిది వైభవ్ ఇప్పటికే 53 సిక్స్లు బాది సరికొత్త రికార్డ్ని నెలకొల్పాడు. ఈ మ్యాచ్లో వైభవ్ మొత్తంగా 38 బంతుల్లోనే 93 రన్స్ దంచి కొట్టేశాడు. అందులో ఏకంగా 10 సిక్స్లు 7 ఫోర్లున్నాయి. 10 సిక్స్లు అంటే అవి 60 రన్స్, 7 ఫోర్లు అంటే అవో 28 రన్స్. అంటే తాను చేసిన 93 పరుగుల్లో బౌండరీల రూపంలోనే వైభవ్ ఏకంగా 88 రన్స్ బాధేశాడు. మరి ఇలాంటి బీభత్సం సృష్టించాక ఇక మ్యాచ్లో ఏం మిగిలుంటుంది బాస్? రాజస్థాన్ చాలా ప్రశాంతంగా మ్యాచ్ గెలవడం తప్ప చివరికి అదే జరిగింది. రాజస్థాన్ ఎల్ఎస్జీ ఇచ్చిన 221 పరుగుల టార్గెట్ని 5 బంతులు మిగిలుండగానే ఛేదించేసి 7 వికెట్స్ తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసేసుకుంది. తమ ప్లే ఆఫ్ రేస్ని సజీవంగానే ఉంచుకుంది. ఇక ఆర్ఆర్ తమ చివరి మ్యాచ్లో ఎంఐను కూడా ఓడించేస్తే 16 పాయింట్స్తో ఎవ్వరితోనూ సంబంధం లేకుండా ప్లే ఆఫ్కి చేరిపోతుంది. మరి బాస్, 15 సంవత్సరాల వైభవ్ సూర్యవంశీ సునామీ బ్యాటింగ్కి మీరెంత రేటింగ్ ఇస్తారు? తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.